ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/5/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షము పాడ్యమి రాత్రి 12:50 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంటున్నది. అమృత ఘడియలు రాత్రి 9:25 నుంచి 11:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:53 నుంచి 7:34 వరకు. వర్జము ఉదయం 10:47 నుంచి 12:33 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు. సూర్యోదయం 5:53కి, సూర్యాస్తమయం 6:33. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు జరిగే అవకాశాలు, ఆస్తి పంపకాలు కావచ్చు, బారసాలు కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బలంగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం ఉంటుంది. లాటరీ లెవెల్ ధనప్రాప్తి ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలాంటి లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే డబ్బుల విషయంలో, ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. కాస్త పడకూడని పదార్థాలు తినకుండా చూసుకోండి. ఎందుకంటే అతి సర్వత్రా వర్జిత అని ఏది పడితే తినకండి. కాస్త ఉదర సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. బట్ విద్యా లాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. కుటుంబ వృద్ధి, సంతాన యోగం, వివాహ యోగం. విదేశాల్లో, స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్ర చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాల, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి, సినిమా రంగంలో కళాకారుల క్రీడాగలకి లాభాలు పొందుకునే అవకాశం. రైతులు పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులు, రొజలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం కూడా అవకాశం ఉంది. కాబట్టి భోజన విషయంలోనూ, డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీకు అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, శుభప్రదం. ఈరోజు చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి చాలా మంచి సౌఖ్యవంతమైన జీవనం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో సమాగమం, ఆర్థిక విషయాల వెసులుబాటు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహ యోగం, ఆస్తి పంపకాల లాభాలు,
కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి ఉంటుంది. వస్తువాహన సౌలభ్యాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూను నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశం, ఆనందకరమైన శుభజీవనం, వస్తు సౌలభ్యాన్ని పొందుకోవడం. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైన జీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, శుభప్రదం. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి ధనము, ఆరోగ్యం, ఆనందం, అన్ని రకాల శుభయోగ, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారు కాస్త కుటుంబం పైన శ్రద్ధ పెట్టండి. తల్లిగారి ఆరోగ్య విషయం మీద జాగ్రత్తగా ఉండండి. అలాగే చిన్న చిన్న విషయాల గురించి అధికంగా ఉద్రేకాలు తెచ్చుకునే ప్రయత్నాన్ని చేయకండి. లాటరీల వైపు వెళ్ళకండి. అలాగే మీ వస్తువులు కానీ, మీ ధనము కానీ, మీ యొక్క వాహనం కానీ ఎవరికి ఇవ్వకండి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి ఉన్నత విద్యా ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం. లాటరీల వైపు కాస్త వెళ్ళకండి, ఎందుకని మంచిది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. మధ్యవర్తితో అసలు చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త వాహనం కానీ, సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనుగోలు చేయకండి, వాళ్ళ మంచిది కాదు. అనుకోని ప్రయాణాలు కూడా ఏర్పడతాయి. బట్ ఆ ప్రయాణంలో ఖర్చుల్ని జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేస్తే చాలు, అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం సఫలమే, అది ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. కాస్త ఒత్తిడై కొద్దిగా శ్రమపడి ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది, జాగ్రత్త. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నట్టయితే కాస్త మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. జన్మ జాతకాన్ని చూయించుకోవడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చేసుకొని విదేశీ ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే మంచిది. లాటరీల విషయంలో జాగ్రత్తగా ఉండండి, లాటరీ వెళ్ళకపోవడం మంచిది. రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసేవారికి లాభము, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యాభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. తప్పకుండా విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం కూడా ఉంటుంది. కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయకండి. కొత్త వాహనం ఇంతకుముందు బుక్ చేసి ఉంటే తీసుకొచ్చుకోండి, కానీ ఈరోజు కొత్త వాహనం బుక్ చేసే ప్రయత్నం కూడా చేయకండి. సో వాహనం వల్ల లాభం ఉంది, ఉన్న వాహనం వల్ల లాభం ఉంది మీకు అని చెప్పవచ్చు. ఏదేమైనా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. భోజన విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి, సమయానుకూలంగా భోజనం చేయండి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్య, సంతాన యోగాల ఆనందకర జీవనం కూడా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం, వస్తులాభం, విద్యాలాభం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, నూతన వాహన యోగం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, ఆస్తి పంపక లాభాలు, ముఖ్యంగా ఈ కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వస్తులాభం, వాహన యోగం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశాలు, శుభకర సంతాన యోగం, ప్రయాణం బాగా కలిసి వస్తుంది, వస్తు వాహన సౌలభ్యాలు కూడా ఉంటాయి. ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, లాటరీల వల్ల ధనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఇది చాలా మంచి ప్రశాంతమైన శుభకర ఆనంద జీవనాన్ని పొందుకుంటారు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి ఆనంద యోగం, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవము, ఆనందకరమైన జీవనము, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆనంద యోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగుల అనుకూలత, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, లాటరీ లెవెల్ ధనయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లవారికి, రైతులకి పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభము, ఆనంద యోగం, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కుటుంబ వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి శుభప్రద ఆనంద యోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల బాగా ఉంటుంది, అనుకున్నటువంటి పనిని పూర్తి చేసుకునే అవకాశం, మంచి మాట తీరు, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, ఆస్తిపాస్తులు, ఉద్యోగ లాభం, విద్యా లాభం, డ్రైవర్లకి పెయింటర్లకి లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, కుటుంబ పరంగా ప్రశాంతత, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ లాభాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి పూలు పడుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వాహన సౌఖ్యం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ సఖ్యత పొందుకోవడం, సోదరుల మధ్య అనుకూలత, పెద్దల అంగీకారంతో ప్రేయసితులు ఒకటవ్వడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి నిన్నటి ఫలితాలే కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్త, తొందరపాటు నిర్ణయాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడ ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, చిన్న చిన్న విషయాల్లో కొద్ది లోపాలు ఎక్కువ ఉన్నాయి. అంటే నిన్న కనీసం కొద్దిగా బాగుంది, ఈ రోజైతే విపరీతమైనటువంటి ధోరణి, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగ నష్టం, లేనిపోయిన అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, కుటుంబపరమైనటువంటి ఇబ్బంది, మానసిక వేదన, రుగ్మతలు, అంటువ్యాధులు, హృదయ సంబంధమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాస్త ముందు వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, లాటరీల వల్ల మోసపోయే అవకాశం, ఈవెంట్ చేసే వారికి తీవ్ర నష్టాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, లేనిపోని అవరోధాలు, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ఇబ్బందులు, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త, కోర్టు వివాదాలు, కుటుంబ తగాదాలు, లాటరీల వల్ల మోసపోవడం, తొందరపాటు నిర్ణయాలు. నేను కనీసం ఒక 60% బాగుంది అనుకుంటా. ఈ రోజైతే ఏమాత్రం అనుకూలంగా లేదు. అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. మాట తీరుతోనే అహంకారపూరిత మనస్తత్వం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల క్రీడాకారులకి నష్టము, కన్సల్టెన్సీ ఆధారపడొద్దు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు నష్టాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కష్టకాలం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి స్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి పూర్తిగా ఇబ్బందికరమైన స్థితి కనబడుతోంది. వ్యాపార పరంగా నష్టం, ఉద్యోగపరంగా నష్టాలు. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా శనగలు మరియు కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:50 నుంచి 9:14 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి లాభం, శుభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం,
వ్యాపార భాగస్వామితో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన సంపద, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం బలంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు లాభం, లాటరీల వారి ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, ధన కనక వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, విదేశీయాన, రుణ విమోచన, రోగనాశన, సంతాన యోగ, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, శుభప్రదం. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు కూడా ఆనందకరంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల లాభాలు, లాటరీల వారి ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త అయినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె లాభాలు, వ్యాపార పరంగా అనుకూలత, కుటుంబపరమైన సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు, సోదరులతో అనుబంధం బాగా ఉంటుంది, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే అవకాశం, స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు, అనుకున్నది సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించుకునే శుభతరుణం. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణం, మత్స్యకారులు, రొయ్యలు చాలా మంచి వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట జాతకులు పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగం, విద్యార్థికి లాభం, విదేశాల్లో స్థిర నివాసం, ఈవెంట్ చేసే వారికి లాభం, లాటరీల వల్ల ధనయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు, అనుకూలమైనటువంటి ధన కనక వస్తువాహన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకి అనుకూలత, ఆనంద యోగం, ధైర్యము, స్థైర్యము, ఆనందకర జీవనము, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, శుభప్రదం. ఈరోజు అంతా అనుకూలమైనటువంటి శుభజీవనం, కుటుంబ సౌఖ్యం, సంతానం చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం చేయకండి, ప్రమాదంలో పడే అవకాశాలు, మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు, చేపల చెల్లె వారికి నష్టము, రైతన్నలు ఇబ్బంది పడే అవకాశాలు, కళాకారుల క్రీడకు ఇబ్బంది, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో కూడా నష్టం వచ్చే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, లాటరీల వల్ల మోసపోవడం, ఈవెంట్స్ చేసే వారికి నష్టము, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి, దుష్టులతో సావాసం చేయకండి, ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త, విద్యా ఉద్యోగ వ్యాపారంలో తీవ్ర నష్టం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టం, రైతులు మోసపోయే అవకాశాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బంది, అనవసరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర కూడా నష్టాన్ని కలిగించే అవకాశం, నిద్రమత్తులో ప్రమాదం, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టాలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు మీ బాడీ లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడం చూసుకోండి, లేదా నష్టపోయే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబపరమైనటువంటి చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదన ఇబ్బంది కలగవచ్చు, పోలీస్ స్టేషన్ గడప తొక్కే ప్రయత్నం ఉంది, జాగ్రత్త, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, అవమానం, జ్యోతిష్య పండితులు, వేద పండితులు ఎట్టి పరిస్థితుల్లో డిబేట్లలో
పాలు పంచుకోకండి, ప్రమాదం అవమానాలు ఉన్నాయి, జాగ్రత్త. లేనిపోయిన అనవసరమైన అవాంతరాలు, చికాకులు, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత 8 నుంచి 14 అధ్యాయాలు చదవడం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా నల్ల నువ్వులు బెల్లము దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:27 నుంచి 10:39 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.